ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు పలుకుతున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ ఆన్లైన్ ఆరాధనలో మీరందరూ పాల్గొనడానికి సిద్ధ మనసుతో ఈ ఆన్లైన్ ఆరాధనని ఆన్ చేసి కూర్చున్నందుకు మిమ్మల్ని మేము అభినందిస్తున్నాము. దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నారు. అయితే మరి ప్రతి ఆదివారము సియోన్ ఫెలోషిప్ చర్చ్ హైదర్ నగర్లో మరి క్యాంపస్లో ప్రత్యేకంగా ప్రతి ఆదివారము సర్వీసులు జరుగుతూ ఉన్నాయి. మరి దేవుని కృపచేత 2 ఆరాధనలు జరిగించగలుగుతున్నాము. మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకి, రెండవ ఆరాధన 11 గంటలకి. మీకు వీలైతే గనక తప్పకుండా వాటిలో పాల్గొనడానికి మీకు అందరికీ ఆహ్వానం ఉన్నది. మరి దేవుడిచ్చిన కృపచేత ఆ బిల్డింగ్లో దూరంగా వేసి గవర్నమెంట్ ఇస్తున్న ప్రతి జాగ్రత్తను పాటిస్తూ సంఘారాధనలు నడిపించడానికి దేవుడు మనందరికీ కృప చేస్తున్నారు. అనేక మంది పాల్గొంటున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. మీరు కూడా రావాలని ఆసక్తి ఉంటే గనక తప్పకుండా వచ్చి పాల్గొనవచ్చును. ఈ యొక్క దినములలో భౌతికంగా మనం గ్యాదర్ అవ్వలేని పరిస్థితులను బట్టి మరి ఈ జూమ్ ప్రేయర్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి బుధవారము మన సంఘంలో మధ్యాహ్నం 2 నుంచి 3:30 వరకు స్త్రీలకు ప్రత్యేకంగా ప్రార్థనలు జూమ్లో జరుగుతున్నాయి. మరి కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అలాగే ప్రతి శుక్రవారము రాత్రి 8:30 నుంచి 9:30 వరకు ఫ్యామిలీస్గా కుటుంబాలుగా కలిసి జూమ్లో ప్రార్థన చేసే అవకాశం ఉన్నది మనకి. అలాగే ప్రతి శనివారము సాయంత్రం 7:30 నుంచి యూత్ మీట్ జూమ్లోనే జరుగుతూ ఉంది. అద్భుతంగా అనేక మంది యవనస్తులు ఈ యొక్క మీట్కి ప్రతిస్పందిస్తున్నారు. అలాగే ప్రతి ఆదివారము చిన్న బిడ్డలు చర్చికి రాలేకపోతున్న చిన్న బిడ్డల కొరకు ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి సండే స్కూల్ కూడా జూమ్లో జరుగుతుంది. కాబట్టి మీరు రాలేకపోతున్న వాళ్ళు తప్పకుండా ఈ జూమ్ లింక్స్ కొరకు మా ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే, వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే మీకు లింక్స్ పంపించగలుగుతాము. మీ ప్రార్థన రిక్వెస్ట్లు పంపించండి. దేవుడు మీ జీవితాల్లో చేస్తున్న అద్భుత కార్యాలు సాక్ష్యాలుగా మాకు పంపించండి, మాతో మాట్లాడండి. ఫోన్ చేసినప్పుడు తప్పకుండా మిమ్మల్ని మాట్లాడతాము, ప్రార్థనలో నడిపిస్తాము. ఈ విధంగా మనము ఈ డిజిటల్గా కనెక్టెడ్గా ఉంటూ దేవునికి మహిమార్థంగా ఆత్మీయంగా మనందరం ఎదగడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలని ప్రోత్సహిస్తున్నాము. మరి ఈ రోజున దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నారు, మాట్లాడబోతున్నారు. కాబట్టి ఆరాధనలో సిద్ధ మనసుతో పాల్గొని ఆరాధించండి. హృదయములు తెరిచి దేవుని వాక్యాన్ని వినండి. దేవుడు మీలో గొప్ప కార్యం ఈరోజు చేయబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం, ప్రారంభించుకుందాం. ప్రియమైన యేసయ్య, ఈ దినాన ప్రభువైనా మీరు ఎవరెవరైతే ఈ ఆన్లైన్ ఆరాధనలో పాల్గొన్నారో ఆ ప్రతి బిడ్డను మీరు దర్శించమని అడుగుతున్నాం ప్రభా. నేను ఎవరెంతో ఆసక్తితో ప్రభా నన్ను మీ సన్నిధిలో కూర్చుని ఆరాధనలో పాల్గొంటూ ఉంటుండగా సరాసరి వారి గృహాల్లోనికి, వారి హృదయాల్లోనికి మీ పరిశుద్ధాత్మ సన్నిధిని ఉమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన, నువ్వు సర్వాంతర్యామివి నాయన, ఒకే చోట అన్ని స్థలములలో అందరి గృహాలలో ఉండగలిగిన దేవుడు ప్రభా. నాయన, ఎటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబాలు ఉన్నాయో, ఆర్థిక పరిస్థితులు కానీ, అనారోగ్యాలు కానీ ప్రభా, మానసిక పరిస్థితులు కానీ, ఆత్మీయమైన పరిస్థితుల్లో కానీ ఎక్కడ డిస్టర్బెన్సెస్ ఉన్నా దయచేసి మీరు వారి పరిస్థితుల్లోనికి దిగిరండి ప్రభా. నాయన, మేము దూరంగా తెలుసుకోలేకపోవచ్చు, కానీ మీరు వారికి సమీపస్తుడిగా ఉన్నారు ప్రభా. మీరు వారిని దర్శించండి. వారి హృదయం తెలుసు ప్రభా, వారి పరిస్థితులు తెలుసు ప్రభా. ఆ బిడ్డలను లేవనెత్తండి ప్రభా. ఇది నాన్న మాతో కలిసి ప్రభా ఆన్లైన్లో ఆరాధిస్తూ ఉంటుండగా ఆరాధించే బిడ్డల హృదయాల్లోనికి మీరు దిగిరండి. వాక్యం వింటుండగా ప్రభా మీ సరాసరి మీ వాక్కుని ప్రభా వారి హృదయాల్లో చొప్పింపచేసి ఆదరించండి, ఆత్మలో బలపరచండి, ఎంకరేజ్ చేయండి ప్రభా. యేసయ్య, నీ ధైర్యమును, బలమును, విశ్వాసమును వారి హృదయంలో ఇంకాను ప్రభా పెంపొందింప చేయమని అడుగుతున్నాం ప్రభా. మీరే మీ కార్యమును జరిగించి మా అందరి ద్వారా మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా
శక్తివంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా 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 తలచి హృదయము పొంగేనయ్యా నీ గొప్ప కార్యములు తలచి తలచి హృదయము పొంగేనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచివాడా మహోన్నతుడా ఆరాధన 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 మంచివాడా యేసు మంచివాడా మహోన్నతుడా అందరు కలిసి పాడదాం. బలి అయిన
గొర్రెగా పాపమునంతటిని మోసి తీర్చిదివి. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. యేసయ్యా, పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమాత్ముడా, ఆరాధనా, ఆరాధనా. అందరు కలిసి పాడదాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఆరాధనా, ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు, ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నేనెన్నో విడుదలయ్యా. యేసయ్యా, ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నేనెన్నో విడుదలయ్యా. రక్తము చిందించే సాక్షిగా నుండుదును నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందించే సాక్షిగా నుండుదును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా, యేసునాథా, యేసునాథా, ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. అందరు కలిసి రక్షకుడా, రక్షకుడా, యేసునాథా, ఆరాధనా, 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 Greetings to you all in the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. Once again, we would like to welcome each and everyone for this online service. మరొకసారి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరు బాగున్నారు కదా? అందరు బాగున్నారు కదా? Beloved, we are praying for you all every day. దేవుని బిడ్డలారా, మీ గురించి మీ అందరి గురించి ప్రతిరోజు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. Church is praying for you సంఘంలో కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. and the prayer team is praying for you. ప్రార్థన బృందం వారు కూడా ప్రార్థనలు చేస్తున్నారు. Today, అయితే ఈ రోజున we are in different situations, beloved. గమనించండి, మనం ఈ రోజున విభిన్న పరిస్థితుల్లో మనం ఉన్నాము. What I was meditating when I spent time before God, దేవుని సన్నిధిలో నేను సమయాన్ని గడుపుతున్నప్పుడు నేను ఏం ధ్యానిస్తున్నానంటే, the Lord gave me wonderful revelation. ప్రభువు చక్కటి ప్రత్యక్షతను నాకు అనుగ్రహించారు. Today my topic, ఈ రోజున నా ప్రసంగ అంశము, Lord, you come down. ప్రభువా మీరే దిగి రండి. Because people are talking different things. అయితే గమనించండి, అనేక రకాల ప్రజలు అనేక మాటలు వారు మాట్లాడుతున్నారు. We might have second wave of COVID. అయితే మరలా ఈ యొక్క కోవిడ్ రెండవసారి విజృంభించవచ్చు. And financially we are very down. ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది అనే వార్తలు వింటున్నాము. People are not able to come out from different situations. అయితే ఇటువంటి విభిన్న పరిస్థితుల్లో నుండి మరి ప్రజలు పైకి రాలేకపోతున్నారు. So what I was meditating, అయితే నేను ఏ విషయాన్ని ధ్యానిస్తున్నానంటే, Lord, you come down. ప్రభువా మీరే దిగిరండి. Many times in the Bible, అనేక సార్లు బైబిల్ గ్రంథంలో the Lord himself came down. ప్రభువు తనకు తానే దేవుడు దిగి వచ్చాడండి. When people are crying out, ఎప్పుడైతే ప్రజలు మొర్ర పెట్టుకుంటూ ఉన్నారో the Lord came down. దేవుడు దిగి వచ్చాడు. In 1 Timothy
chapter 2, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో Paul declares a wonderful things here, beloved. ఇక్కడ పౌలు చక్కటి విషయాలు ఆయన రాస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. Here Paul wanted everyone to come before God. ఇక్కడ పౌలు ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని ఎదుటకు రావాలి అని ఆయన కోరుతున్నాడు. So let us read few verses. కొన్ని వచనాలు మనం చదువుకుందాం. First of all, then I urge that entreaties and prayers, petitions and thanksgiving be made on all behalf of men, for kings and all who are in authority, so that we may lead a tranquil and quiet life in all godliness and dignity. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా వినండి. So Paul requests and Paul wants that everyone should come before God. ఇక్కడ పౌలు హెచ్చరిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ఏంటిదంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుటకు రావాలి. To have a quiet life. ఆ నెమ్మది కలిగి జీవించాలి అంటే, and also we have to pray for the people, those who are in authority. అలాగే అధికారములో ఉన్నటువంటి వారి గురించి కూడా మనం ప్రార్థనలు చేయాలి. So very important thing, beloved. గమనించండి, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. So he wanted us to come to God in 4 ways. అయితే 4 రకములుగా మరి దేవుని ఎదుటకు మనము రావాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు. Let us see that 4 ways. ఈ 4 మార్గాలు మనం ఒకసారి చూసుకుందాం. Very important in the sight of God. దేవుని దృష్టిలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. How many people wanted that God should come down into your situation? ఎంతమందికి మీ జీవితంలోనికి, మీ పరిస్థితిలోనికి దేవుడు దిగి రావాలి? Listen carefully, అయితే beloved. చాలా జాగ్రత్తగా వినండి మాటలు. God should come down దేవుడే దిగి రావాలి. because you have struggled a lot of your own, ఎందుకంటే మీ సొంతంగా మీరు ఎన్నో ప్రయత్నాలు, కష్టాలు పడ్డారు. and today అయితే ఈ రోజున you have gave up మీరు విసిగిపోయి ఉండవచ్చు, and you are tired. అయితే మీరు అలసిపోయి ఉన్నారు. You don't want to deal that situation, ఆ పరిస్థితికి మీరు ఏమాత్రము ప్రయత్నించాలని ఆశ లేదు. so you wanted God to come down. మీరు దేవుడే దిగి రావాలి ఈ పరిస్థితిలోనికి అని కోరుతున్నారు. You want to take that challenge. ఆ యొక్క సవాలును మీరు తీసుకుంటూ ఉన్నారు. Listen carefully, చాలా beloved. జాగ్రత్తగా మాటలు వినండి. So here are 4 ways how Paul was explaining to come before God. ఇక్కడ పౌలు మరి 4 విషయాలు, 4 మార్గాలు ఆయన చూపిస్తున్నాడు దేవుని ఎదుటకు రావడానికి. Number 1, మొదటిది entreaties. విన్నపములు. So all your supplications and humble requests bring before God. మీ యొక్క అవసరతలు, మీ యొక్క విన్నపములు, కోరికలు అన్నీ కూడా దేవుని ఎదుటకు మీరు తీసుకొని రావాలి. All your humble requests bring before God. మీ యొక్క మరి విన్నపములన్నిటిని కూడా దేవుని ఎదుటకు మీరు తీసుకొని రావాలి. Because in our day-to-day life, ఎందుకంటే మన యొక్క అనుదిన జీవితములో we will be having lot of requests to be made to God. మనకు మరి అనేక ఆ యొక్క విన్నపములు ఉంటాయి, కోరికలు ఉంటాయి దేవుణ్ణి అడగటానికి. Lot of humble requests. ఎన్నో విన్నపాలు మనం కలిగి ఉంటాం. So we have to bring before God. వాటినన్నిటిని కూడా దేవుని ముందుకు మనం తీసుకొని రావాలి. Because it is not working with us. ఎందుకంటే ఇది మన ప్రయోజనం ఏమీ లేదు, మనకు ఏమాత్రం పని చేయడం లేవు అవి. We are finished our own ability. సొంత సామర్థ్యము మనకు చాలడం లేదు ఇక. So we are not able to use our brains. మన యొక్క మరి తెలివిని, ఆలోచనలను మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. Whatever you have done, మీరు ఏదైతే చేశారో you might have failed so far. ఇప్పటి వరకు మీరు మరి ఓడిపోయి ఉండవచ్చు. So what you have to do? అయితే మీరు ఏం చేయాలి? You have to bring your humble requests before God. ఆ యొక్క మీ విన్నపములను దేవుని ఎదుటకు మీరు తీసుకొని రావాలి. Few years back, కొన్ని సంవత్సరముల క్రితము
In our church, we had one couple. మా యొక్క సంఘములో మరి ఒక దంపతులు ఉన్నారు. So they had a daughter. వారికి ఒక కుమార్తె ఉన్నది. They could able to do their first daughter's marriage. ఆ పెద్ద కుమార్తె వివాహమును వారు జరిగించగలిగారు. Second daughter. రెండవ కుమార్తె. So they were searching all the proposals around them. మరి వారికి చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క సంబంధములన్నీ కూడా వారు చూస్తున్నారు, వెతుకుతున్నారు. They have looked in various places. అనేక ప్రాంతాలలో వారు సంబంధాల కొరకు వారు వెతికారు. Nothing was working out. అక్కడ ఏది కూడా మరి ఆ కార్యం జరగటం లేదు. So what they did one day, అయితే ఒక రోజు వారు ఏం చేశారు అంటే they brought this humble request before God. వారి యొక్క ఈ యొక్క విన్నపము అవసరతను దేవుని ఎదుటకు వారు తీసుకొని వచ్చారు. They started praying every day. ప్రతిరోజు కూడా వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా వినండి. They brought their humble request before God. వారి యొక్క విన్నపాలన్నీ కూడా దేవుని ఎదుటకు వారు తీసుకొని వచ్చారు. What is meaning of humble request? ఈ యొక్క విన్నపములు అంటే దానికి అర్థం ఏంటిది? Lord, ప్రభువా, you come down. మీరే దిగిరండి అని అడగటము. You come down. ప్రభువా, మీరే దిగిరండి. We are tired. మేమైతే అలసిపోయామయ్యా. We are not getting anywhere. ఎక్కడ కూడా ఏ కార్యం జరగటం లేదు. Come with your angelic force. మీ దేవదూతల సమూహంతో మీరే దిగిరండి అయ్యా. Beloved, do you know what happened? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో మీకు తెలుసునా? God did miracle in their life. వారి జీవితంలో దేవుడు అద్భుతము చేశాడండి. God came down into their situation. వారి పరిస్థితిలోనికి దేవుడే దిగి వచ్చాడు. And they got wonderful proposal. చక్కటి ఆ యొక్క సంబంధము వారికి కలిగింది. A God-fearing young man, God provided them. దైవభక్తి కలిగినటువంటి యవనస్తుడు వారికి దొరికాడు. And they did marriage. చక్కటి వివాహము వారు జరిపించారు. And it was so grand. ఎంతో ఘనంగా జరిగిందండి. Not only that, అంత మాత్రమే కాదు, this couple are very, very happy today. ఈ దంపతులు ఇప్పుడు ఎంతో సంతోషంగానూ ఉన్నారు. వారు Why I am telling, beloved? ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే, You may be having lot of humble requests మీరు కూడా అనేక విన్నపాలు మీరు కలిగి ఉండవచ్చు in your life. మీ జీవితంలో. So bring before God. వాటినన్నిటిని కూడా దేవుని ముందుకు మీరు తీసుకొని రండి. That's why Paul here declares 4 ways to come to God. అందుకే పౌలు ఇక్కడ 4 రకాలుగా మరి దేవుని ముందుకు రావడానికి ఆయన ప్రోత్సహిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. All your supplications bring before మీ God. యొక్క విన్నపములన్నిటిని కూడా దేవుని ముందుకు మీరు తీసుకొని రండి. Hallelujah. హల్లెలూయా. Write down on your paper. మీ పేపర్ కాగితం మీద మీరు రాసుకోనండి ఇవన్నిటిని కూడా. Many times in my life, beloved, అనేక సార్లు ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా I started praying to God. దేవునికి ప్రార్థించటము నేను ప్రారంభించాను. And I used to bring all my humble requests before God. నా యొక్క విన్నపములన్నిటిని కూడా దేవుని ముందుకు నేను తీసుకొచ్చేవాడిని. I used to cry before God. దేవుని ముందు నేను మొర్రపెట్టేవాడిని. God used to come down into that situation. దేవుడే ఆ పరిస్థితిలోనికి దిగి వచ్చేవాడు. Lord, I am not able to deal this ఆ situation. దేవా, ఈ యొక్క పరిస్థితిని నేను డీల్ చేయలేకపోతున్నానయ్యా. You come down, Lord. మీరే దిగిరండి అయ్యా. So when I asked Lord like that, ఆ విధంగా నేను దేవుని అడిగినప్పుడు so the Lord used to come down ప్రభువు దిగి వచ్చేవాడు. and used to sort out every situation. ప్రతి పరిస్థితిని కూడా ఆయన సరిగ్గా చేసేవాడు. Hallelujah. హల్లెలూయా. Do you want to see that the Lord should come down in your life? అయితే మీరు కూడా మీ జీవితంలో ప్రభువు దిగి రావాలి అని ఆశపడుతూ ఉన్నారా? Definitely, beloved. తప్పకుండా ప్రియ దేవుని బిడ్డలారా, God will come down into your మీ situation. పరిస్థితిలోనికి దేవుడే దిగి వస్తాడు. Hallelujah. హల్లెలూయా. Number 2, రెండవదిగా what Paul says here, ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? prayers. ఆ ప్రార్థనలు. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా వినండి. Prayer is very, very important thing in the sight of God. ప్రార్థన అనేది దేవుని దృష్టిలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. What he says, ఆయన ఏమంటున్నారు అంటే, bring all your prayers before God. మీ ప్రార్థనలన్నిటినీ కూడా దేవుని ఎదుటకు మీరు తీసుకొని రావాలి. Hallelujah. హల్లెలూయా.
Prayer is very, very powerful weapon on this earth. గమనించండి, ప్రార్థన అనేది ఈ భూమి మీద అతి ప్రాముఖ్యమైనటువంటి ఆయుధముగా ఉన్నది. If you look at బైబిల్ గ్రంథాన్ని మీరు చూసినట్లయితే God wants to listen your prayers. దేవుడు మీ ప్రార్థన ఆలకించాలని, వినాలని కోరుతున్నాడు. Always is very, very attentive to your prayers. ఆయన మీ ప్రార్థనలకు మరి ఎంతగానో ఆసక్తి కలిగి ఉన్నాడు. He wants to listen your conversation. మీ సంభాషణ అంతా కూడా ఆయన వినాలని ఆశపడుతున్నాడు. He would love to listen your words. మీ మాటలు ఆయన వినాలని ఆశపడుతున్నాడు. Listen carefully, beloved. జాగ్రత్తగా గమనించండి. When our children were very small, మా యొక్క పిల్లలు మరి చిన్నగా ఉన్నప్పుడు they used to talk little words. ఆ విధంగా మరి కొంచెం కొంచెంగా వారు మాట్లాడేవారు. They used to say mummy and daddy. ఆ మమ్మీ డాడీ అని మొదటి మాటలు వారు మాట్లాడేవారు. So when they used to speak, చూడండి, వారు అవి పలికేటప్పుడు, మాట్లాడేటప్పుడు we used to love to listen to them. వారి మాటలు వినాలంటే మాకు ఎంతో ఇష్టమయ్యేది. Same way God, beloved. అదే రీతిగా దేవుడు కూడా అండి, God wants to listen your words. మీ యొక్క మాటలను వినాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. So pray in the presence of God. అయితే దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. Do you want to see miracle in your life? మీ జీవితంలో అద్భుతం మీరు చూడాలని ఆశపడుతున్నారా? Do you want to see God should come down in your life? మీ జీవితంలో దేవుడు దిగి రావాలి అని మీరు ఆశపడుతున్నారా? You pray. అయితే మీరు ప్రార్థించండి. I encourage all my church members. మా సంఘస్థులందరినీ కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. Pray at least for 1 hour. కనీసం 1 గంట సేపు మీరు ప్రార్థన చేయండి. 1 hour is minimum. కనీసము ప్రతిరోజు గంట సేపు అయినా మీరు ప్రార్థన చేయండి. Already we have declared this November month is a month of prayer. ఇదివరకే ఈ నవంబర్ మాసం అంతా కూడా ప్రార్థించే మాసముగా మనం ప్రకటించుకున్నాం. Hallelujah. హల్లెలూయా. So everyone should pray ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలి. so that this second wave should not come. అయితే ఈ యొక్క రెండోసారి ఈ వైరస్ విజృంభించకూడదని ప్రార్థించండి. God should come down. దేవుడే దిగి రావాలి. If you look at in the Bible, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే as I said, many occasions the Lord came down. నేను చెప్పినట్లుగా అనేక సందర్భాలలో దేవుడు దిగి వచ్చాడండి. Let us see 1 Kings chapter 18 and 36 verse onwards. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చూసుకుందాం. Here the Lord came down. ఇక్కడ దేవుడు దిగి రావటము మనం చూస్తున్నాం. At the time of offering the evening sacrifice, Elijah the prophet came near and said, O Lord, the God of Abraham, Isaac and Israel, today let it be known that you are God in Israel, and that I am your servant, and I have done all these things at your word. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. So here what we are reading, ఇక్కడ ఏం చదువుకుంటున్నాం మనం అంటే, Elijah is praying. ఏలియా ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. So he wanted the Lord should send the fire. ఆయన మరి ఆ దేవుడు ఆకాశం నుండి అగ్ని పంపాలి అని ప్రార్థిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Listen carefully, చాలా beloved. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. What he says, ఏమంటున్నాడు ఆయన? God of Abraham, అబ్రహాము దేవా, God of Isaac, ఇస్సాకు దేవా, and God of Jacob. యాకోబు దేవా. Hallelujah. హల్లెలూయా. So he's taking 4 fathers' name. ఆయన తన పితరుల నామములను ఆయన ఎత్తి పట్టుకుంటున్నాడు. You are God, prove yourself. నీవే దేవుడవని వీరికి కనపరుచుకో అంటున్నాడు. What he says, ఇంకేమంటున్నాడు? answer me, O Lord, answer me, that these people may know that you, O Lord, are God, and that you have turned their heart back again. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవు దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయుదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. Hallelujah. హల్లెలూయా. What he says, ఏమంటున్నాడు ఆయన? answer me. నా ప్రార్థన ఆలకించుము.
I want answer right now. నాకు జవాబు ఇప్పుడే కావాలి అంటున్నాడు. You have to come down. మీరు దిగి రావాలి అంటున్నాడు. Prove yourself మీరు కనపరుచుకోండి అంటున్నాడు. that you are the Lord. నీవే దేవుడవై ఉన్నావని కనపరుచుకోమంటున్నాడు. So what happened in 30th verse? 38వ వచనంలో ఏం జరిగిందండి? Then the fire of the Lord fell and consumed the burnt offering and the wood and the stones and the dust and licked up the water that was in the trench. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. Hallelujah. హల్లెలూయా. What a wonderful situation, beloved. చూడండి ఎంత చక్కటి సన్నివేశం ఇది. Fire came from heaven. ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. The Lord is involved into that offering. ఆ యొక్క అర్పణలో దేవుడు దిగి వచ్చాడు. Fire came. అగ్ని దిగి వచ్చింది. What a wonderful situation, ఎంత beloved. చక్కటి సందర్భం ఇది. So what happened there? ఆ తర్వాత ఏం జరిగిందండి? 39th verse. 39వ వచనం మీద When చూడండి. all the people saw it, they fell on their faces and they said, "The Lord, He is God. The Lord, He is God." Then Elijah said to them, "Seize the prophets of Baal. Do not let any one of them escape." So they seized them, and Elijah brought them to the brook Kishon and slew them there. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకనినైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. So in our situation also, అయితే మన యొక్క పరిస్థితిలో కూడా all this second wave, whatever it is, అది ఒక రెండవ సారి ఈ వైరస్ విజృంభణ కావచ్చు, whatever it may అది be, ఏదేమైనా కూడా the Lord should come down ప్రభువే దిగి రావాలి. and burn the fire, burn everything with His fire. ఆయనే తన అగ్నితో ప్రతి దాన్ని దహించి వేయాలి. Hallelujah. హల్లెలూయా. Very, very powerful God, beloved. ఎంతో శక్తివంతమైనటువంటి దేవుడు అండి. So when you cry out, when you pray before God, ఎప్పుడైతే మీరు దేవుని ఎదుట ప్రార్థిస్తారో మొర పెడతారో the Lord comes down. దేవుడే దిగి వస్తాడు. Many miracles will take place, అనేక beloved. అద్భుతములు అక్కడ జరుగుతాయండి. So declare a prayer in your home, మీ గృహములో ఈ యొక్క ప్రార్థనను మీరు ప్రకటించుకోనండి. because November month ఎందుకంటే నవంబర్ మాసము is very, very important month. అతి ప్రాముఖ్యమైనటువంటి మాసముగా ఉన్నది. And next December is a wonderful festive celebration. వచ్చే నెల డిసెంబరు మరి పండగలు మనం చేసుకుంటాము. Not only that, we have to enter new year. అంతేకాకుండా నూతన సంవత్సరంలోనికి కూడా మనం ప్రవేశించబోతున్నాము. So we have to pray to God అయితే దేవునికి ఎంతగానో మన ప్రార్థనలు చేయాలి. so that the Lord will come down. దేవుడు దిగి రావాలి అని ప్రార్థించాలి. Number 3, మూడవదిగా petitions, interceding. ఆ విజ్ఞాపనలు Very, very powerful type of prayer spending before God. దేవుని ఎదుట గడపటానికి ఇది కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పని. One way to come before God. దేవుని ఎదుటకు రావడానికి ఒక మార్గం ఇది. Interceding విజ్ఞాపనలు means stopping something which is not going to happen. అంటే జరిగే వాటిని ఆపివేయడము, నిలిపివేయటము. When you intercede before God, ఎప్పుడైతే మీరు దేవుని ఎదుట విజ్ఞాపనలు చేస్తారో the Lord will help, beloved. అక్కడ దేవుడే సహాయం చేస్తాడు. So if you look at Romans chapter 8, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 26 and 27, 26, 27 వచనాలు shall we read that verses? చదువుకుందామండి ఈ యొక్క వచనాలు. In the same way, the Spirit helps our weakness, for we do not know how to pray as we should, but the Spirit Himself intercedes for us with groaning too deep for words. And He who searches the hearts knows what the mind of the Spirit is, because He intercedes for us, for the saints,
according to the will of God. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. So when you come before God, ఎప్పుడైతే దేవుని ఎదుటకు మీరు వస్తారో, so we may be having lot of weaknesses. మనము అనేక బలహీనతలు కలిగి ఉండవచ్చు. Maybe your health is not permitting. మీ యొక్క ఆరోగ్యము మరి సరిగా లేకుండా ఉండవచ్చు. Maybe you don't know how to pray. ఎలా ప్రార్థించాలో మీకు తెలియని పరిస్థితి ఉండవచ్చు. So lot of weaknesses we will have. అయితే అనేక బలహీనతలు మనం కలిగి ఉండవచ్చు. But the Holy Spirit God, అయితే పరిశుద్ధాత్మ దేవుడు, which was sent by God, దేవుడు పంపి ఉన్నాడు. so the Holy Spirit will help us how to pray, beloved. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలాగ ప్రార్థించాలో మనకు నేర్పిస్తాడు. Hallelujah. హల్లెలూయా. He will help us to intercede, bring all your petitions before God. మనము ఈ విజ్ఞాపనలన్నిటిని కూడా ఎలా చేయాలో, దేవుని ఎదుటకు ఎలా తీసుకురావాలో ఆయనే సహాయం చేస్తాడు. So we don't know how to pray. ఎలా ప్రార్థించాలో మనకైతే తెలియదు. So what the Holy Spirit will do? ఏం చేస్తాడండి పరిశుద్ధాత్ముడు? Himself intercedes for us with groaning too deep for words. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మరియు హృదయములను పరిశోధించువాడు ఆయనే. Listen carefully, చాలా beloved. జాగ్రత్తగా వినండి. Sometimes కొన్నిసార్లు we feel like praying a lot. ఎక్కువగా ప్రార్థించాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. Sometimes అయితే కొన్నిసార్లు we will pray for different situations. అనేక విషయాల గురించి, పరిస్థితుల గురించి మనం ప్రార్థిస్తూ ఉంటాం. Suddenly some people will come in our mind అనుకోకుండా ఎవరో వ్యక్తులు మన మనస్సుకు, ఆలోచనకు వారు గుర్తుకొస్తారు. and we will pray about them. ఆ వారి గురించి మనం ప్రార్థిస్తూ ఉంటాం. Sometimes different situations will come. అయితే కొన్నిసార్లు అనేక పరిస్థితులు వస్తుంటాయి. So we will pray for different situations అనేక పరిస్థితుల గురించి మనం ప్రార్థిస్తూ ఉంటాము. without knowing. తెలియకుండానే All the words will be given by the Holy ఈ Spirit. మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. So we start praying and crying, groaning in our spirit. ఆ విధంగా మనం ప్రార్థనలో, ఆత్మలో ప్రార్థిస్తూ, ఏడుస్తూ వారి గురించి మొర్ర పెడుతూ ఉంటాము. Cry out before God. దేవుని ఎదుట మొర్ర పెట్టుకుంటూ ఉంటాము. Automatically the words will flow అది యథావిధిగా ఆ మాటలన్నిటివి వచ్చేస్తూ ఉంటాయి. and we will see God's presence in our room అప్పుడు మన గదిలో దేవుని సన్నిధిని మనం చూస్తూ ఉంటాం. and God will come down, అప్పుడు beloved. దేవుడు తప్పకుండా దిగి వస్తాడు. Hallelujah. హల్లెలూయా. The presence of God will be rich. దేవుని సన్నిధి ఎంతో బలముగా ఉంటుంది. So shall we pray, shall we intercede for our state, our city and all the men around us? ఆ విధంగా మన రాష్ట్రాల గురించి, మన పట్టణాల గురించి, మన ఉన్నటువంటి చుట్టూన్న మనుషులందరి గురించి మనము విజ్ఞాపనలు చేద్దామండి. So what Paul says here, ఇక్కడ పౌలు ఏమంటూ ఉన్నాడు? pray. ప్రార్థించండి. Hallelujah. హల్లెలూయా. In every situation he says pray. ప్రతి సమయమున మీరు ప్రార్థించండి అంటున్నాడు. And also he says ఇంకను అంటున్నాడు, Jesus is our mediator. యేసయ్య మనకు మధ్యవర్తిగా ఉంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. When we cry out before God ఎప్పుడైతే మనం దేవుని ఎదుట మొర్ర పెడతామో and the Lord will come down, beloved. దేవుడు దిగి వస్తాడండి అక్కడకు. Hallelujah. హల్లెలూయా. Number one, మొదటిది all our humble requests. మన యొక్క విన్నపములన్నిటి కూడా మనము ఉంచాలి. Number two, రెండవదిగా prayers before God. దేవుని ఎదుట ప్రార్థనలు మనం చేయాలి. Number three, మూడవదిగా petitions and interceding. విజ్ఞాపనలు మనం చేయాలి. Number four, నాలుగవదిగా what Paul says here, ఇక్కడ పౌలు ఇంకా ఏమంటున్నాడు? thanksgiving. కృతజ్ఞతలు. It's very important thing, beloved. ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదండి. As we spend time before God, దేవుని ఎదుట మనము సమయాన్ని గడుపుతూ ఉండగా God comes down దేవుడు దిగి వస్తాడు. and God will answer our prayers. దేవుడు మన ప్రార్థనకు జవాబునిస్తాడు. And every day
ప్రతిరోజు కూడా we will see result. ప్రతిఫలం మనం చూస్తాం. So when you see result, ఆ యొక్క ప్రతిఫలం మనం చూసినప్పుడు immediately వెంటనే you have to thank the Lord. దేవునికి మీరు కృతజ్ఞతలు చెల్లించాలి. The Lord provides many things. దేవుడు ప్రభువు అనేక విషయాలు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. So we have to thank the Lord, thank the Lord, thank the Lord. ప్రభువుకి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Because that is our gratitude before God. ఎందుకంటే అది మన యొక్క హృదయమై ఉందని దేవుని ఎదుట. Immediately వెంటనే God will be delighted with your attitude. మీ స్వభావమును బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. Because you are acknowledging His sovereign power. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు అని మీరు గుర్తిస్తూ ఉన్నారు. Thank the Lord. ఆ ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించండి. Some people I have seen, they don't thank the Lord. కొంతమంది నేను గమనిస్తాను, వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించరు. They forget God immediately, వెంటనే కూడా వారు దేవుని మర్చిపోతూ ఉంటారు. as Israelites did. ఇక్కడ ఇశ్రాయేలీయులు వారు చేసినట్లుగానే They forgot the miracles of God. దేవుడు చేసిన అద్భుతములను వారు వెంటనే మర్చిపోయారు. And when they forgot, వారు మర్చిపోయినప్పుడు God was very upset with దేవుడు them. ఎంతగానో బాధపడ్డాడు. Listen carefully, చాలా beloved. జాగ్రత్తగా వినండి. Any miracle happens, ఏ అద్భుతం జరిగినను you have to testify before God. దేవుని ఎదుట మీరు దానికి సాక్ష్యమునివ్వాలి. You have to thank the Lord. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. When Jesus healed many people, యేసయ్య అనేక మందిని స్వస్థపరిచినప్పుడు they thanked Jesus. వారు యేసేకు కృతజ్ఞతలు చెల్లించారు. And Jesus said in one occasion, ఒక సందర్భంలో యేసే కూడా అన్నారు, go to the temple and sacrifice your offering to God. నీ సమాజ మందిరమునకు నువ్వు వెళ్ళి అక్కడ మరి నీ అర్పణలు చెల్లించు దేవునికి అన్నాడు. Hallelujah. హల్లెలూయా. That's very important, beloved. ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదండి ఇది. Thank the Lord in every situation. ప్రతి పరిస్థితి యందు కూడా దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. Hallelujah. హల్లెలూయా. God will come down in your life. మీ జీవితంలో దేవుడే దిగి వస్తాడు. I'm very excited, beloved. నేను ఎంతగానో ఉత్సాహిస్తూ ఉన్నాను. Today, ఈ రోజున in your situation, మీ యొక్క పరిస్థితిలోనికి the Lord will come down. దేవుడే దిగి వస్తాడు. Let us acknowledge His wonderful miracles. ఆయన అద్భుతములను, ఆయన అద్భుతాలు చేసేవాడని మనం గుర్తించుకుందాం. Hallelujah. హల్లెలూయా. Finally, I read one verse and close. చివరిగా ఈ యొక్క వచనాన్ని చదివి నేను ముగిస్తాను. 8th verse. 8వ వచనము. 1 Timothy 2nd chapter 8th verse. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. Therefore, I want the men in every place to pray, lifting up holy hands without wrath and decision. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. What Paul says here, పౌలు ఏమంటున్నాడండి ఇక్కడ? ప్రతి విధమైన కోపమును సంశయమును తీసివేయాలి. ప్రతి విధమైన కోపమును సంశయమును తీసివేసుకోవాలి. Listen carefully, beloved. చాలా జాగ్రత్త వినండి. So you should not get any angry. ఎటువంటి కోపము మీరు పడవద్దు. With holy hands పరిశుద్ధ చేతులెత్తి everywhere, ప్రతి పరిస్థితి యందు you have to come before God. దేవుని ఎదుటకు మీరు రావాలి. You have to pray before God ఆయన ఎదుట ప్రార్థించాలి. for all the men, ప్రతి ఒక్క మనుషుల గురించి, for all the situation. పరిస్థితులన్నిటి గురించి. Shall we see the miracles of God? ఆ విధంగా దేవుడు చేసే అద్భుతాలు మనం చూద్దామా అండి? Do you want to see the Lord come down into your మీ situation? పరిస్థితిలోనికి ప్రభువు దిగి రావటము మీరు చూడాలనుకుంటున్నారా? Come before God in these 4 ways, beloved. అయితే ఈ యొక్క 4 రకాలుగా దేవుని సన్నిధి ఎదుటకు మీరు రండి. Once again, I will repeat the points మరలా ఆ యొక్క అంశంలో నేను మీకు చెప్తాను. with humble requests, మీ యొక్క విన్నపములతో, with prayers, మీ యొక్క ప్రార్థనల చేత, with prayers and with petitions and interceding మీ యొక్క విజ్ఞాపనల చేత, and thanksgiving. అలాగే కృతజ్ఞతలు. Let us pray. ప్రార్థించుకుందాం. Dear Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, Lord, I pray right now. ఇప్పుడే ప్రార్థిస్తున్నాను దేవా. Thank you for this word. ఈ నీ యొక్క మాటలను బట్టి నీకు వందనాలు. Lord, we want that you should come down in our lives. ప్రభువా, మీరే మా జీవితంలోనికి దిగి రావాలని మేము కోరుకుంటున్నాము. Lord,
with our own ability and effort, we cannot do anything, Lord. ప్రభువా మా స్వంత సామర్థ్యముతో ఆ యొక్క ప్రయత్నాలతో మేము ఏమి చేయలేమయ్యా. We have come to a situation, Lord. మేము ఈ యొక్క పరిస్థితిలోనికి వచ్చేసాము. Would you help us, Lord? మీరే మాకు సహాయం చేయండి. Would you come down with your angelic force, మీ Lord, దేవదూతల సమూహముతో మీరే దిగిరండి అయ్యా. as you came down in the time of Elijah? ఏ విధంగా అయితే ఏలియా ప్రార్థించగా మీరు దిగి వచ్చారో, You come down into our situation, మా Lord. పరిస్థితిలోనికి కూడా మీరే దిగిరండి దేవా. Help us, Lord. మీరే మాకు సహాయం We చేయండి. don't want to see any second wave of COVID, Lord. మరలా ఈ యొక్క కోవిడ్ రెండవసారి విజృంభించవద్దయ్యా. Would you come down, Lord? మీరే దిగిరండి దేవా. Would you stop, Lord, మీరే దాన్ని ఆపివేయండి అయ్యా. and bless every family, Lord? అయితే ప్రతి కుటుంబమును కూడా మీరే దీవించండి. We lift everyone, those who are watching this ఈ program. కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలోనికి ఎత్తుపట్టుకుంటున్నాము. You know their situation. వారి యొక్క పరిస్థితి మీకే తెలుసు దేవా. You know their humble requests. వారి విన్నపములన్నీ కూడా నీవు ఎరుగిన వాడు. All we bring before you, Lord. వాటినన్నిటిని మీ ఎదుటకు మేము తీసుకొని వస్తున్నాము. You come down. మీరే దిగిరండి. We want you come down. మీరే దిగిరండి దేవా. Help us, Lord. సహాయం చేయండి దేవా. Oh, bless us, Lord. మమ్మల్ని దీవించండి దేవా. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.